హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండియన్ హిస్టరీ నుండి కర్ణాటక యుద్ధాలు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, కర్ణాటక యుద్ధాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి? ఏ బ్రిటిష్ పోర్చుగీస్, బి బ్రిటిష్ ఫ్రెంచ్, సి ఫ్రెంచ్ అండ్ డచ్, అండ్ డి పోర్చుగీస్ మరియు ఫ్రెంచ్ వారికి. కర్ణాటక యుద్ధాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి, బ్రిటిష్ అలాగే ఫ్రెంచ్ వారికి మధ్యన కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగాయి. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా భారతదేశంలో ప్రారంభమైన యుద్ధం ఏది? ఏ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, బి రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం, సి మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం, అండ్ డి పైవన్నీ. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా భారతదేశంలో ప్రారంభమైన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఏ ప్యారిస్ సంధి, బి పాండిచ్చేరి సంధి, సి ఆస్ట్రియా సంధి, అండ్ డి అక్స్లా చాపల్ సంధి. రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ బి, పాండిచ్చేరి సంధి. మరి మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్రిటిష్ ఫ్రెంచ్లకు మధ్య ఎన్ని కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఏ 2, బి 3, సి 4, అండ్ డి 5. బ్రిటిష్ మరియు ఫ్రెంచ్లకు మధ్య ఎన్ని కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఆర్కాట్ వీరుడు అని ఈ కింది వారిలో ఎవరిని పిలుస్తారు? ఏ డూప్లే, బి గోర్డన్ హ్యూ, సి చార్లెస్ సిక్స్, అండ్ డి రాబర్ట్ క్లైవ్. ఆర్కాట్ వీరుడు అని ఈ కింది వారిలో ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, రాబర్ట్ క్లైవ్. మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో ఫ్రెంచ్ జనరల్ ఎవరు? ఏ డూప్లే, బి బార్నెట్, సి రాబర్ట్ క్లైవ్, అండ్ డి లబర్నిస్. మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో ఫ్రెంచ్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, డూప్లే. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1750, బి 1756, సి 1757, అండ్ డి 1759. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1757. ముజాఫర్ జంగ్ని హత్య చేసింది ఎవరు? ఏ బుస్సీ, బి రాబర్ట్ క్లైవ్, సి డూప్లే, అండ్ డి హిమ్మత్ ఖాన్. ముజాఫర్ జంగ్ని హత్య చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, హిమ్మత్ ఖాన్. బొబ్బిలి యుద్ధంలో వధించబడిన బొబ్బిలి జమీందారు ఎవరు? ఏ బొబ్బిలి రంగారావు, బి తాండ్ర పాపారాయుడు, సి విజయరామరాజు, అండ్ డి ఆనంద గజపతి రాజు. బొబ్బిలి యుద్ధంలో వధించబడిన బొబ్బిలి జమీందారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బొబ్బిలి రంగారావు. 1748లో ఆక్స్లా చాపల్ సంధి ద్వారా ముగిసిన యుద్ధం ఏది? ఏ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, బి రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం, సి మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, అండ్ డి పైవన్నీ. 1748లో ఆక్స్లా చాపల్ సంధి ద్వారా ముగిసిన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ఏ బ్రిటిష్ మరియు బొబ్బిలి జమీందారు, బి విజయరామరాజు ఫ్రెంచ్ మరియు బొబ్బిలి జమీందారుకు, సి ఫ్రెంచ్ వారికి మరియు ఆంగ్లేయులకు, అండ్ డి ఫ్రెంచ్ వారికి మరియు విజయరామరాజుకు. బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, విజయరామరాజు ఫ్రెంచ్ మరియు బొబ్బిలి జమీందారుకు. బ్రిటిష్ వారి కాలంలో రాయలసీమ పేరేమిటి? ఏ పాలేగార్ల రాజ్యం, బి దక్షిణాంధ్ర, సి రత్నాల సీమ, అండ్ డి దత్త మండలాలు. బ్రిటిష్ వారి కాలంలో రాయలసీమ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, దత్త మండలాలు. ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ అధికారి బుస్సీ ఎవరి దగ్గర నుండి పొందాడు? ఏ నాజర్ జంగ్, బి ముజాఫర్ జంగ్, సి సలాబత్ జంగ్, అండ్ డి మహమ్మద్ అలీ. ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ అధికారి బుస్సీ ఎవరి దగ్గర నుండి పొందాడు? ఆన్సర్ ఆప్షన్ సి, సలాబత్ జంగ్. దత్త మండలాలకు రాయలసీమ అనే పేరును ప్రతిపాదించింది ఎవరు? ఏ టంగుటూరి ప్రకాశం పంతులు, బి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, సి థామస్ మన్రో, అండ్ డి పర్వతనేని వీరయ్య చౌదరి. దత్త మండలాలకు రాయలసీమ అనే పేరును ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. రాయలసీమలోని పాలేగార్లను అణచిన ఆంగ్లేయుడు ఎవరు? ఏ రాబర్ట్ క్లైవ్, బి ఏడి క్యాంబెల్, సి మెట్కాఫ్, అండ్ డి థామస్ మన్రో. రాయలసీమలోని పాలేగార్లను అణచిన ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, థామస్ మన్రో.
మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను ఫ్రెంచ్ వారికి ఇచ్చింది ఎవరు? ఏ నాజర్ జంగ్, బి ముజాఫర్ జంగ్, సి సలాబత్ జంగ్ అండ్ డి మహమ్మద్ అలీ. మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను ఫ్రెంచ్ వారికి ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ముజాఫర్ జంగ్. ఆంధ్రాలో ఫ్రెంచ్ పతనానికి కారణమైన యుద్ధం ఏది? ఏ కొండూరు యుద్ధం, బి చందుర్తి యుద్ధం, సి బొబ్బులి యుద్ధం అండ్ డి కసింకోట యుద్ధం. ఆంధ్రాలో ఫ్రెంచ్ పతనానికి కారణమైన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చందుర్తి యుద్ధం. జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఏ కారన్ వాలిస్, బి థామస్ మన్రో, సి కెప్టెన్ ఓర్ అండ్ డి కెప్టెన్ రీడ్. జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కారన్ వాలిస్. ఆంధ్రాలో వచ్చిన కరువుల గురించి వివరించిన పత్రిక ఈ కింది వానిలో ఏది? ఏ నీలగిరి, బి సత్యదూత, సి తరంగిణి అండ్ ది క్రిసెంట్. ఆంధ్రాలో వచ్చిన కరువుల గురించి వివరించిన పత్రిక ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ద క్రిసెంట్. మాండవ ఋషి అనే బిరుదు ఈ కింది వానిలో ఎవరికి కలదు? ఏ థామస్ మన్రో, బి సిపి బ్రౌన్, సి వీనం వీరయ్య అండ్ డి సర్ ఆర్థర్ కాటన్. మాండవ ఋషి అనే బిరుదు ఈ కింది వానిలో ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ థామస్ మన్రో. 1855లో కృష్ణానదిపై విజయవాడ ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసింది ఎవరు? ఏ థామస్ మన్రో, బి కెప్టెన్ ఓర్, సి సిపి బ్రౌన్ అండ్ డి వీనం వీరయ్య. 1855లో కృష్ణానదిపై విజయవాడ ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కెప్టెన్ ఓర్. రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారు ఎవరి నుండి పొందారు? ఏ సికిందర్, బి పాలేగార్లు, సి నిజాం అలీ అండ్ డి బసాలత్. రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారు ఎవరి నుండి పొందారు? ఆన్సర్ ఆప్షన్ సి నిజాం అలీ. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏ థామస్ మన్రో, బి కెప్టెన్ ఓర్, సి సిపి బ్రౌన్ అండ్ డి వీనం వీరయ్య. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సిపి బ్రౌన్. అచ్చ తెలుగు రామాయణంను రచించింది ఎవరు? ఏ నిమ్మల లక్ష్మణ, బి కూచ్మంచి తిమ్మకవి, సి అడిదాం సూరకవి అండ్ డి కంకటి పాపరాజు. అచ్చ తెలుగు రామాయణంను రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కూచుమంచి తిమ్మకవి. మూడవ కర్ణాటక యుద్ధానికి గల కారణం ఏమిటి? ఏ ఆర్కాట్ వారసత్వ తగాదాలు, బి హైదరాబాద్ వారసత్వ తగాదాలు, సి ఫ్రెంచ్ ఆంగ్లో కంపెనీ అధికారుల శత్రుత్వం అండ్ డి ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం. మూడవ కర్ణాటక యుద్ధానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం. అయితే ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేది ఏ సంధితో ముగిసిందో ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ప్రీవియస్ వీడియోస్ అనేవి ఇండియన్ హిస్టరీ గురించి చేయడం జరిగింది, 1857 సిపాయిల తిరుగుబాటు గురించి వీడియో చేయడం జరిగింది, అలాగే ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ గురించి కూడా వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.